సో దీనికి వచ్చేప్పటికి చాలామంది ఉన్నారు. సరే ఎనీ హోప్ దాని ఇంకో సబ్జెక్ట్ ఒకసారి చూడండి. భారతీయ జనతా పార్టీ గనక కూటమిలో కలిసి ఉండకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండేయో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితే అంటున్నారు 80% మీది, 80% వాళ్ళది, 15% ఇంకో పార్టీది, మీకున్నది 5%. ఏందయ్యా 5%? What is this 5%? This is ridiculous. It is ridiculous, and I appeal all the leaders and నూతనంగా పార్టీ బాధ్యతలు స్వీకరించిన మాధవ్ గారికి. రైట్, సరే దుర్గాప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. దుర్గాప్రసాద్ గారు, ఒకసారి చంద్రబాబు గారు నిన్న పెన్షన్ల గురించి మాట్లాడితే ఏమన్నారు చూసి మీ దగ్గరికి వద్దాం. ఆయన చెప్పారు 1 నెల తీసుకోపోయినా 2 నెలలు తీసుకోపోయినా 3 నెలలు అందుకోవచ్చు. ఒకప్పుడు మీరు చూస్తే ఎవరైనా భర్త చనిపోతే వితంతువుకు పింఛన్ ఇచ్చేవారు కాదు. భర్త గాని పింఛన్ తీసుకుంటా ఉంటే ఆయన చనిపోతే ఇమ్మీడియట్ గా ఆటోమేటిక్ గా భార్యకు వితంతువు పింఛన్ ఇచ్చే ఏర్పాటు కూడా చేశాం. ఆటోమేటిక్ గా శాంక్షన్ చేస్తున్నాం. ఈ నెలలో పింఛన్ తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు నెక్స్ట్ మంత్ 2 నెలలు తీసుకోవచ్చు. 2 నెలలు తీసుకోకపోతే 3 నెలలు ఒకేసారి తీసుకోవచ్చు. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే 2 నెలలు పింఛన్లు తీసుకుని వాళ్ళు 1,20,461 మంది ఉన్నారు. నేను వీళ్ళకి ఇవ్వకపోతే 98,19,00,000 రూపాయలు రాష్ట్రానికి మిగులుతుంది. కానీ నా ఉద్దేశం అది కాదు. ఏదో కారణం వల్ల ఆ నెల తీసుకోకపోతే ఎగ్గొట్టడం కాదు, తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. సేవాభావంతో 2 నెలలకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 3 నెలల్లో తీసుకున్న వాళ్ళైతే 9,633 మంది ఎలిజిబుల్ ఉన్నారు. ఇది ఒక 12 కోట్లు. ఈ 2 చూస్తే నెలకు ప్రతి ఒక్క నెలలో అదనంగా 110 కోట్ల రూపాయలైనా ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇప్పుడే నేను చెప్పాను, ఈ జిల్లాలో 103 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈ మండలం 3,30,00,000 ఖర్చు. దుర్గాప్రసాద్ గారు, దీంతో పాటు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ప్రభుత్వ అధికారులకు ఉత్తర్వులు అందినాయి. అసాంఘిక శక్తులందరినీ కూడా వీటినేమంటారు సంక్షేమ పథకాల నుంచి మినహాయించేసేయండి అని చెప్పేసి. సో ఇవేంటంటే మౌఖిక ఉత్తర్వులు అందినాయి. అండ్ ఆఫీసర్స్ ఆ దిశగా వాళ్ళు ప్రయత్నాలు. ఈ అసాంఘిక శక్తుల ఏరివేత, గుర్తింపు, ఏరివేత వీటికి సంబంధించి ఏమన్నా ప్రామాణికాలు ఏమన్నా రిలీజ్ చేసిందా ప్రభుత్వం? ఎందుకంటే ఇప్పటివరకు మీ లెక్కలో 15,000 మంది అసాంఘిక శక్తులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన వెంబడి పడి తిరిగి విధ్వంసం చేసి చేలగట్టంబడి బైకులు వేసుకొని పరిగెత్తి పాక్కుంటూ నడుచుకుంటూ రకరకాల విన్యాసాలు చేస్తూ విధ్వంసాలకు పాల్పడుతున్న 15,000 మందిని మీ ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. వీళ్ళైనా వీళ్ళందరికీ అదే వీళ్ళందరినీ తొలగిస్తున్నారు సంక్షేమ పథకాల నుంచి, లేకపోతే ఇంకా ఎక్కువ అసాంఘిక శక్తుల గుర్తింపు ఏమైనా ప్రక్రియ మొదలైందా? వాసుదేవన్ గారు గుడ్ మార్నింగ్ అండి. ప్యానలిస్టులకి మీకు వ్యూవర్స్ అందరికి గుడ్ మార్నింగ్. పెన్షన్ విషయానికి వస్తే గత ప్రభుత్వం ఆ రోజు 1 తారీఖు నాడు కనుక వాళ్ళు సంతకాలు పెట్టి తీసుకోకపోతే అది ల్యాప్స్ అయిపోయేది. అలాంటి సౌకర్యం ఉండకూడదని చెప్పి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చో అనారోగ్యంగానో లేకపోతే బయట ట్రావెల్ చేస్తేనో లేకపోతే 1 మంత్ 2 మంత్స్ తీసుకోకపోయినా 3 మంత్స్ వరకు కూడా మీ అకౌంట్లోనే ఉంటాయి, మీకు ఒక్కసారి వస్తాయి అనేది వాళ్ళకు ఒక సౌకర్యంగా ఇవ్వటం అనేది. అంటే ఎగ్గొట్టేదానికి తప్పించుకునేదానికన్నా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమం కరెక్ట్గా ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. రెండవది ఏంటంటే పెన్షన్లు కానీ వికలాంగులే కానీ ఒకసారి వెరిఫై చేస్తే ఆంధ్రప్రదేశ్లో చాలా డమ్మీలండి. డ్రైవర్ ఉద్యోగం చేస్తాడు అందులో అని చెప్పి తీసుకుంటున్నాడు. నేను ఎవిడెన్సెస్ కావాలంటే మీకు ఒక 5-6 ఎవిడెన్సెస్ తమకు పంపిస్తా. అంటే ఎట్లా చేశారంటే విపరీతంగా ఇప్పుడు అసాంఘిక శక్తులు కూడా అవునండి, వాడు తాగుతాడు, రోడ్డు మీద దొన్బిల్ చేస్తాడు, అన్ని చేస్తాడు, వానికి కూడా పెన్షన్లు ఇస్తారు. కాబట్టి 100% నో డౌట్ అందులో మేము అది చెప్పడానికి ఏమి వెనకాట్లేదు. అసాంఘిక శక్తులు సమాజానికి వ్యతిరేకంగా ప్రజలను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా పెన్షన్లు ఉంటే వాళ్ళు తీసేస్తాం. ఎందుకు వాళ్ళు సమాజంలో సంక్షేమ పథకాలు ఎట్లా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారి భారతదేశంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమం ఇవాళ పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల్లో, మన రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా తీసుకెళ్తారు. అంటే అది తెలుగుదేశం యొక్క బ్రైన్ చైల్డ్ అది.
సంక్షేమ పథకం అనేది. కాబట్టి ఎవరికి ఎట్లా ఇవ్వాలి, ఏమి ఇవ్వాలనేది, ఏ రకంగా ఇవ్వాలనేది ఖచ్చితంగా నామ్స్ కూడా ఇస్తాం దానికి. ఎవరెవరినైతే ఎలిమినేట్ ఒక్క నిమిషం అండి, చిన్న కరెక్షన్ అండి దుర్గాప్రసాద్ గారు. దామోదరం సంజీవయ్య గారిని ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశారు. వారు ఈ సామాజిక పింఛన్లు అనే కార్యక్రమాన్ని రామారావు గారు కాదు ఇనిషియేట్ చేసింది, వారు దార్శనికులు. వారు ఇంకా బోల్డ్ అని కార్యక్రమం విద్యారంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. లెట్ us గో బ్యాక్ టు ద హిస్టరీ అండ్ స్టడీ, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఏంటంటే మనకి ఉన్న పరంగా మనకి తెలియకపోవచ్చు కాక, బట్ సంజీవయ్య గారి వ్యక్తిత్వం గురించి వాళ్ళు మాట్లాడుకోవాలి. వారు ఇనిషియేట్ చేసిన దాన్ని రామారావు గారు తిరిగి కంటిన్యూ చేశారు. ఆ రోజు దామోదర సంజయ్ గారు ఇచ్చింది ఒక పెన్షన్, కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత పేదవాడికి పక్కా గృహ నిర్మాణం, దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా. పక్కా గృహ నిర్మాణం ఇందిరాగాంధీ పీరియడ్ లో కూడా తాటాకులు ఇచ్చేవాళ్ళు, తాటాకులతో ఇళ్ళు కప్పుకునేవాళ్ళు, చరిత్ర చెప్తుంది. కాబట్టి అంటే ఆయన అదే చరిత్ర దామోదరం సంజీవయ్య గారి సంస్కరణల గురించి కూడా చెప్పింది. సో మనం అవి కూడా చదువుకుందాం ఒకసారి. చెప్పింది, కానీ జనతా వస్త్రాలు కానీ, కిలో 2 రూపాయల బియ్యం కానీ, ఇవన్నీ అంటే కొన్ని ఏదైతే మాస్టర్ మీకున్నాయి, మీకు కొన్ని ల్యాండ్ మార్క్ అచీవ్మెంట్స్ మీకున్నాయి, మీ స్కీమ్స్ ఉన్నాయి, వాటిని ఎవరు డినై చేయట్లా. బట్ సంస్కరణలకి మీరే ఆద్యులని క్లెయిమ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదంటున్నది. లేదు, సంక్షేమ పథకాలని భారతదేశంలో అన్ని రకాలుగా మధ్యతరగతి వాళ్ళకి, బిలో పావర్టీ వాళ్ళకి, కింద పేద వాళ్ళకి వచ్చే రకంగా వర్గాలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అంతకుముందు ఉన్నాయి 2-3 పథకాలు, సంక్షేమ పథకాలు. ఇందిరాగాంధీ పీరియడ్ లో కూడా కొన్ని ఇచ్చారు. మామూలుగా ఆ రోజుల్లో కూడా ఎండాకాలం వచ్చిందంటే ఏదో ఒకటి సర్దేవాళ్ళు మామూలుగా, అంటే వాళ్ళకి అన్నదానాలు చేయటం అవి ప్రభుత్వాల నుంచి చేసేవాళ్ళు. సరే, ఇప్పుడు ఈ అసాంఘిక శక్తుల గుర్తింపు ఎట్లా చేస్తున్నారు, దానికి ఏమన్నా మీకు నిర్దిష్టంగా మీ దగ్గర సమాచారం ఉందా? సమాచారం అంటే తయారు చేస్తున్నారండి, ఎట్లా వాటికి ఒక ప్రోటోకాల్ చేస్తున్నారు, దాని ప్రకారమే ఎలిమినేట్ చేస్తారు. ఎందుకంటే సిస్టమ్ ఉండాలి కదా, ఉత్తగానే ఎవరిని పడితే వాళ్ళని అసాంఘిక శక్తి అని తీసేయటానికి వీల్లేదు కదా. అవి కొన్ని నామ్స్ ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఎలిమినేట్ చేస్తారా, వాళ్ళని ఎలిమినేట్ చేస్తారా? లేదు, పేర్లు అందులో పెన్షన్ ఇచ్చే వాటిలో ఎలిమినేట్ చేస్తారు. రెండోది ఏంటంటే వాళ్ళకి మన ఈ కేసెస్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, దానికి ఒకటి విధి విధానాలు తయారు చేస్తున్నారు. త్వరలో అది కూడా ప్రకటిస్తారు. 2017 ఒకసారి యూపీ గమనించండి, 222 మంది క్రిమినల్స్ని ఎన్కౌంటర్ చేసింది యోగి సర్కార్. 8000 ఎన్కౌంటర్లు చేస్తే అందులో 222 మంది చనిపోయారు. దాదాపు 80,000 మంది జైలు పాలయ్యారు. అంటే ఒక స్ట్రింజెంట్గా ఒక యాక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎంత పకడ్బందీగా ప్రభుత్వం చేసి ఈరోజు 25 ఏళ్ల విధ్వంసానికి 1 ఇయర్లో ఆయన సమానం చెప్పాడు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా మీరు చెబుతున్న విధ్వంసానికి 1 ఇయర్లో మీరేం సమాధానం చెప్పారండి? డెఫినెట్గా అంటే చట్ట ప్రకారం పోవాలండి, చట్టానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి పోవాలి. అధికారం మన చేతిలో ఉందని చెప్పి యోగి రాజ్యాంగానికి లోబడి వెళ్ళలేదంటారా? వెళ్ళారు, కానీ మేము కూడా అదే చేస్తున్నాం, అన్ని చేసుకుంటూ వస్తున్నాం. ఎవరెవరు సంఘ వ్యతిరేకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఇప్పుడు అదే చూస్తున్నారు కదా. ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అందరిని జైలు పాలు చేస్తున్నారు అంటున్నారు, కానీ గత ప్రభుత్వం ఇదే యాక్షన్, స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకొని ఉంటే మేము చేయాల్సిన పని లేదు. వాళ్ళ మీద అయినటువంటి కేసులు, వాళ్ళు ఆ రోజు ఇచ్చినటువంటి కేసులు, పాత కేసులు పరిష్కారం చేయటమే సరిపోతుంది కదా ఇప్పుడు కొత్త గవర్నమెంట్కి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేసేది లేదు. శాంతి భద్రతల విషయంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను గతంలో చూశారు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా. హైదరాబాద్ లో మత కలవలు లేకుండా, అదే అలాంటి పరిపాలన ఇప్పుడు లేదేంటని అడుగుతున్నారు జనం. ఆ రోజు చంద్రబాబు గారు అద్భుతంగా పనిచేశారు, అందులో ఎవరికి ఎలాంటి డిస్ప్యూట్ లేదు. మత కల్లోలాల నివారణ కానీ, అలాగే లా అండ్ ఆర్డర్ కానీ ఆయనకి ఒక బెంచ్ మార్క్ ఉంది. ఇవాళ అది లేదేంటని. సరే, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. లోపల కనకారావు గారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు కూడా మాట్లాడాలి. మళ్ళీ వస్తాను కనకారావు గారు, రేపు మళ్ళీ వస్తానండి. రేపు కండిషన్లు ఉన్నాయండి మళ్ళీ మీకు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు అట్ట గాల్లో హెలికాప్టర్లు వేసుకొని తిరిగేస్తాం, అక్కడ కుదరదు. మీ గవర్నమెంట్ కొన్ని మళ్ళీ ఒక 3 కార్లు, ఒక 100 మంది, సేమ్ ఓల్డ్ కండిషన్స్. మీరు ఎలా అంటే అక్కడ ల్యాండింగ్కి అవకాశం ఇవ్వకపోతే